Shall we lift up our own Bible and our full Bible and sing the Bible chorus? మన వ్యక్తిగతమైన సొంత బైబిల్, పూర్తి బైబిల్ పైకెత్తి బైబిల్ పల్లవిని మనం పాడుకుంటాం. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. అనుదినము పఠించిన ప్రేమ తోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. For our meditation, we are turning to the book of Isaiah and chapter 43, please. ఆ ధ్యానం కొరకే యెషయా గ్రంథం 43వ అధ్యాయాన్ని చూసుకుంటాం. Isaiah 43 and verses 18 and 19. యెషయా గ్రంథం 43, 18, 19 వచనాలు. Remember ye not the former things, neither consider the things of old. Behold, I will do a new thing. Now it shall spring forth. Shall ye not know it? I will even make a way in the wilderness and rivers in the desert. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకున్నకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకున్నకుడి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా. నేను అరణ్యంలో త్రోవ కలుగ చేయించున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. Shall we look to the Lord for His grace? ప్రభు కృప కొరకై ప్రభు వైపు చూస్తాం. Our loving Heavenly Father, worship Thee and thank Thee for Thy loving presence with us from morning till now, enabling us to worship Thee in spirit and truth, and also remember Thee and prepare ourselves for Thy soon coming. మా ప్రేమ గల మా పరలోక తండ్రి, మరోసారి ఉదయకాలం నుంచి ప్రేమ గల సన్నిధి మాతో కూడా ఉంచినందుకు వందనాలు. మేము ప్రభాత్మతో సత్యం ఆరాధించడానికి, మీ త్వరగా వచ్చే రాక కొరకు మేము సిద్ధపడటానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు. Now Lord, speak to us. ప్రభువా, మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. We pray for both of us. Keep us in the power of the Holy Spirit and also Thy word. ప్రభువా, మా ఇరువురి కొరకే ప్రార్థిస్తుండగా పరిశుద్ధాత్మ శక్తి క్రింద ఉంచి నీ వాక్యము అనుగ్రహించండి. Give all of us the grace to obey Thee. మా అందరికి కూడా మీకు లోబడే కృపనివ్వండి. We give Thee all the glory. Pray with thanksgiving in the exalted name of our Lord and Savior, Lord Jesus Christ. సమస్త మహిమ మీకు ఆరోపిస్తూ హెచ్చించబడిన మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. If any of you have come in our midst for the first time, we lovingly greet you and invite you in our midst. మొట్టమొదటిసారిగా ఇక్కడ ఎవరైనా వచ్చినట్లయితే ప్రేమపూర్వకంగా మీకు శుభాలు తెలియజేస్తున్నాము, మిమ్మల్ని ఆహ్వానిస్తా ఉన్నాం. And we have just now read from the book of Isaiah in verses 18 and 19. యెషయా గ్రంథము మనం ఇందాక చదువుకున్నాం 43, 18, 19లో. The Lord tells us two things. ప్రభు రెండు సంగతులు చెప్తున్నాడు. Oh, my dear child, if you can forget a few things, then I can give you, instead of old things, I can give you new things. ఆయన చెప్తా ఉన్నాడు, నా ప్రియ బిడ్డ, నువ్వు కానీ పాత సంగతి కొన్ని మర్చిపోయినట్లయితే నేను వాటికి బదులుగా క్రొత్త వాటిని నీకు అనుగ్రహిస్తానని చెప్తున్నాడు. As we search the scriptures, we can find at least there are 12 things to forget. మనము లేఖనాల్ని గమనించి చూసినట్లయితే కనీసం 12 సంగతులు మనము మర్చిపోవలసినటువంటివి ఉన్నాయి. Our loving God means business with us. మన ప్రేమ గలటువంటి ప్రభు మన విషయంలో ఎంతో శ్రద్ధ కలిగినటువంటి వాడుగా తను ఉన్నాడు. He doesn't want to waste our time and energy. ఆయన మన సమయాన్ని వ్యర్థం చేయటం గాని మన శక్తి వ్యర్థం చేయటం ఇష్టం లేదు ఆయనకి. Whatever he tells is of paramount importance. ఆయన ఏదైతే మనతో చెప్తాడో అది అత్యధికమైన ప్రాముఖ్యత కలిగింది. So he says, if you forget 12 things, I can give you 12 old things, I can give you 12 new things. ఆయన చెప్తున్నాడు ఏంటంటే పాతవి 12 సంగతులు మీరు మర్చిపోతే 12 క్రొత్త సంగతులు మీకు ఇస్తానంటున్నాడు. And so far 3 things to forget we have seen. ఇంతవరకు మనము మర్చిపోవాల్సిన 3 సంగతుల్ని చూసాం. And now the 4th thing to forget. ఇప్పుడు మర్చిపోవాల్సినటువంటి 4వ సంగతి చూస్తాం. Fourthly, we must forget all our past reproaches, blame and shame. నాలుగోదిగా మన గతములో మనం పొందినటువంటి నిందలు, అవమానము, సిగ్గంతా మర్చిపోవాలి. Book of Isaiah, యెషయా గ్రంథం chapter 54 54 and verse 4, please. 4వ వచనం. భయపడకుము, నువ్వు సిగ్గుపడనక్కరలేదు, అవమానమును తలంచుకుము,
నీవు లజ్జపడనక్కరలేదు. నీవు నీ బాల్యకాలపు సిగ్గును మరచుదువు, నీ వైధవ్యపు నిందను ఇక మీదట జ్ఞాపకము చేసుకున్నావు. So a believer is reproached for three important reasons. సో నువ్వు విశ్వాసి 3 ప్రాముఖ్యమైనటువంటి కారణాలను బట్టి నిందించబడతాడు. First of all, because of his godly life. మొట్టమొదటిదిగా తన దైవ భక్తి కలిగిన జీవితాన్ని బట్టి ఇతరులు తనపై నేరాన్ని మోపుతారు. John's Gospel, యోహాను సువార్త chapter 15, please. 15వ అధ్యాయం Verse 19. 19వ వచనం. John 15:19. యోహాను 15:19. మీరు లోక సంబంధులైన యెడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మను లోకములో నుండి ఏర్పరచుకుంటుని, అందుచేతనే లోకము మిమ్మను ద్వేషించుచున్నది. And because of our godly life, two kinds of people reproach us. మన భక్తి కలిగిన జీవితాన్ని బట్టి 2 రకములైనటువంటి ప్రజలు మనల్ని నిందిస్తారు. One is unbelievers, they reproach us and they tell so many wrong things against us and they put us to shame. ఒక గుంపు చూసినట్లయితే అవిశ్వాసులైనటువంటి వారు మన నిందిస్తారు, మన గురించి కాని మాటలు చెప్తారు, మనని అవమానపరుస్తారు. And another group of people, the carnal believers also, they reproach us. తర్వాత 2వ రకమైనటువంటి గుంపు కూడా, అంటే శరీరానుసారులైనటువంటి విశ్వాసులు కూడా మన నిందిస్తారు. And for the people who are not born again, worldly people, we can take the reproach as the reproach of Egypt. చూడండి, ఈ లోక సంబంధులు ఎవరైతే రక్షణ లేకుండా ఉంటారో వాళ్ళని నిందించేటువంటి అవమానాన్ని ఐగుప్తు నింద అని మనం అనొచ్చు. And that is mentioned in the book of Joshua, chapter 5, verse 9. ఆ విషయము మనకి యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనంలో కనబడుతుంది. The reproach of Egypt. ఐగుప్తు యొక్క నింద. And once you become believer, and the people of the world, they consider you, whether you like it or not, as their enemy. చూడండి, ఒకసారి నువ్వు తిరిగి జన్మించి మారుమనసు పొందిన తర్వాత ఒకరికి ఇష్టమన్నా లేకపోయినా అలోకస్తులందరూ నిన్ను ఒక శత్రువుగా భావిస్తారు. Maybe close relatives and close friends. చాలా మంది సన్నిహితమైన స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు. They cannot understand you. వాళ్ళకి మీరు అర్థం కారు. And knowingly, unknowingly, they become our enemies and they reproach us. వారు తెలుసో తెలియకో మన శత్రువులుగా అవుతారు, మనల్ని నిందిస్తారు. And beloved, on the contrary, we should not try to win the applause and appreciation of unbelievers. దానికి వ్యతిరేకంగా మనం చూసినట్లయితే అవిశ్వాసుల యొక్క పొగడతలను కానీ వారి యొక్క మరి మంచి పేరును మనం సంపాదించుకోవడానికి ఇష్టపడద్దు. And 3 things will happen if we compromise with worldly people who are not born again, to avoid our reproach. మనం నిందను తప్పించుకోవడానికి కొరకై లోక సంబంధులైనటువంటి వారితో రాజీ పడినట్లయితే 3 సంగతులు జరుగుతాయి. First of all, that damages our faith. మొట్టమొదటిగా అలా చేస్తే మన విశ్వాసానికి అది చూసినట్లయితే దెబ్బతీస్తుంది. We may think, why we should be giving room for these people to reproach us, we will become friendly with them. మనం అనుకుంటాం కదా, ఎందుకు వీళ్ళు మనం నిందించేటట్లుగా వాళ్ళకి అవకాశం ఇవ్వాలి, వాళ్ళతో స్నేహభావంతో మెలుగుదాంలే అనుకుంటాం. And we will avoid reproach. ఆ రీతిగా నిందలు తప్పించుకుందాం. But we find the word of God says, if you are trying to please people and win people by making compromises, then our faith life is damaged. అయితే దేవుని వాక్యం ఏం చెబుతుందంటే, మనము ఆ నిందను తప్పించుకోవడానికి మనుషుల్ని సంతోషపెట్టడానికి కొరకే మనం ప్రయత్నించినట్లయితే మన విశ్వాసం అనేటువంటిది దెబ్బతింటుంది. We find it in John's Gospel, chapter 5:44. ఇది మనకి యోహాను సువార్త 5వ అధ్యాయము 44వ వచనంలో మనకి ఈ విషయం కనబడుతుంది. John 5:44. యోహాను సువార్త 5వ అధ్యాయం 44వ వచనాన్ని చదువుతున్నాను. అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పును కోరక ఒకని వలన ఒకడు మెప్పు పొందుచున్న మీరు ఎలాగూ నమ్మగలరు. And secondly, if you want to compromise with the people to avoid reproach, then it is abominable in the sight of God. రెండోదిగా నింద తప్పించుకోవటానికి లోకస్తులతో రాజీ పడినట్లయితే అది దేవుని దృష్టికి హేయమైన కార్యమని మనకి వాక్యంలో ఉంది. We are turning to Luke's Gospel, chapter 16. లూకా సువార్త 16వ అధ్యాయం చూసుకుంటాం. And verse 15. 15వ వచనం. Luke 16:15, please. లూకా సువార్త 16వ అధ్యాయం 15వ వచనం అండి. Yes, brother. చదువుతున్నాను, గమనించండి. ఆయన మీరు మనుషుల ఎదుట నీతిమంతులు అనిపించుకుని వారు గాని దేవుడు మీ హృదయముల నెరుగును, మనుషుల్లో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము. In the beginning days of their salvation, many believers have said that this verse was very useful to them. చాలా మంది విశ్వాసులు వారికి రక్షణ ఆరంభ దినాల్లో ఈ వచనము చాలా మాకు ఉపయోగకరంగా లాభకరంగా ఉంది అని చెప్పేవారు. Because
among the people of the world, things are esteemed as very great. ఎంచేతంటే ఈ లోకములో లోకస్తులు కొన్ని సంగతుల్ని ఘనంగా ఎంచుతారు. But it is abominable in the sight of God. అయితే దేవుని దృష్టికి అలాంటివి అసహ్యమైనటువంటివి. And the people may say, no, it is the way of the world and it is the modern world and you have to do this. లోకంలో వాళ్ళు అంటారు కదా, లేదు ఇది ఆధునికమైనటువంటి లోకం కాబట్టి అది లోక పద్ధతి మార్గము, మనము అలాగే చేయాలి అంటారు. There was one brother from North India in Dubai. దుబాయ్లో ఉత్తర భారతదేశానికి చెందినటువంటి ఒక సోదరుడు ఉన్నాడు. When I went there, he met me and said, it is very difficult to overcome this temptation. ఆయన నన్ను అక్కడ కలిసినప్పుడు నాతో చెప్పాడు ఏంటంటే ఈ ప్రత్యేక శోధన జయించడానికి చాలా కష్టంగా ఉంటుంది అన్నాడు. Because we have parties in the office. ఏం చేతంటే మా ఆఫీసుల్లో పార్టీ జరుగుతుంటుంది. And I have to drink, they are compelling me. ఏం చేతంటే వాళ్ళు నన్ను త్రాగమని బలవంతం చేస్తున్నారు, త్రాగాల్సి వస్తుంది. If I don't drink, they say so many things against me, they reproach me. వాళ్ళు నేను త్రాగకపోయినట్లు అయితే చాలా సంగతులు నాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, నన్ను నిందిస్తున్నారు అంటాడు. Please listen, it did not stop with the reproach. దయచేసి గమనించండి, ఆ నిందతో అక్కడ ఆగిపోలేదు. And just not to be reproached by them, he started drinking. వాళ్ళు ఆయన నిందించకూడదు అనే దాని కొరకే వాళ్ళతో కలిసి తాగడం మొదలు పెట్టాడు. Then with tears he said, I am unfaithful to my wife. దాని తర్వాత ఎంతో కన్నీళ్లతో ఏం చెప్పాడంటే నా భార్యకు కూడా నేను అపనమ్మకంగా అయిపోయాను అన్నాడు. And it is abominable in the sight of God if we take one step to compromise with people, please people, to avoid reproach. కాబట్టి ఒకవేళ ఇలాంటి ప్రజలతో గాని మనము నింద తప్పించుకోవటానికి రాజీ పడినట్లయితే అది దేవుని దృష్టికి ఎంతో అసహ్యమైనటువంటి కార్యం. And these reproaches will be only for a short time. చూడండి, నిందలు అనేటువంటివి కేవలము కొద్ది సమయం మాత్రమే. And we are eternal people, మనము నిత్యులైనటువంటి ప్రజలం, having everlasting life. నిత్య జీవాన్ని కలిగిన వాళ్ళమి. And our life is having hope unto eternity. మన జీవితం ఎలాంటిదంటే నిత్యత్వానికి కొరకైనటువంటి నిరీక్షణ కలిగినటువంటిది. Just to win the appreciation from others, to avoid reproach from others, we cannot join hands with the world. చూడండి, ఏదో ఒక మనుషుల నింద తప్పించుకోవటానికై వాళ్ళని మెప్పించడానికై మనము దేవుని ఆ లోకస్తులతో చేతులు కలపకూడదు. Because it's only a short time. ఎంచేతంటే ఆ నింద కొద్ది కాలమే ఉంటుంది. And there was a man called Moses. మోషే అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. And already he was gaining influence and name and fame in Egypt. అప్పటికే ఐగుప్తులో పేరు ప్రఖ్యాతి పరపతి సంపాదిస్తున్నాడు. Pharaoh loved him as his own son. ఫరో తన సొంత కుమారుడిగా ఆయనను ప్రేమించాడు. And appointed him as the chief of the army. తర్వాత ఆ సైన్యానికి అధిపతిగా తనను నియమించాడు. And he led the army into many victories. కాబట్టి ఆయన ఆ యొక్క సైన్యాన్ని అనేక విజయాల్లోనికి నడిపించాడు. A man mighty in word and deed. మాటలోను క్రియలోను ఎంతో ప్రవీణుడైనటువంటి వ్యక్తి. Gaining status in Egypt. ఐగుప్తులో హోదాను సంపాదించుకుంటున్నాడు. But when the time came, he had to identify with his people for which he would receive reproach and be cast out. He made the right choice. అయితే సమయం వచ్చినప్పుడు తన ప్రజలతో తాను ఐక్యపరచుకోవడానికి సమయం వచ్చినప్పుడు దాని కొరకే తాను నిందించబడతాడు, అవమానాన్ని పొందుతాడు. అయితే అలాంటి సరైనటువంటి తీర్మానాన్ని ఆయన తీసుకున్నాడు. Book of Hebrews chapter 11 హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం verse 25. 25వ వచనాన్ని చదువుతున్నాను. 11:25. హెబ్రీ పత్రిక 11:25. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని యోచించి. It is enjoying for a season. ఆ మాట గమనించండి, అల్పకాల పాపభోగము. So we have to be very careful when we make choices to avoid reproach and compromise. అందుకనే మనం ఆయా నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆ నింద తప్పించుకోవడానికి రాజీ పడితే ఆ విషయాల్లో చాలా జాగ్రత్త పడాలి మనం. So we have to rejoice when we are reproached and we have to expect it. కాబట్టి వాళ్ళు మనం నిందించినప్పుడు దాన్ని మనం ముందుగానే ఎదురు చూడాలి అలా జరుగుతుందని, అంతేకాదు ఆనందించాలి ఆ విషయమై. And secondly, from carnal believers, because of our godly life, we are reproached. రెండోదిగా మన భక్తిగల జీవితాన్ని బట్టి శరీరానుసారులైనటువంటి విశ్వాసుల చేత నిందించబడతాం. In the book of Zephaniah chapter 2 verse 8. జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయం 8వ వచనములో. Zephaniah 2:8. జెఫన్యా గ్రంథము 2:8. This reproach is known as reproach of Moab and Ammon. అక్కడ నింద గురించి రాయబడింది, మోయాబు వారు చేసిన నిందయు అమ్మోను వారు పలికిన దూషణ మాటలు. It is easy to bear when we are reproached from outsiders, people who are not believers. చూడండి, ఇతరులు బయట ఉన్నటువంటి వారు విశ్వాసులు కాని వాళ్ళు మనం నిందిస్తే అది ఓర్చుకోవటానికి కొద్ది సులువే.
But it is unbearable when our own family people, spiritual family, our believers try to reproach us. అయితే మన సొంత కుటుంబ సభ్యులు, ఆత్మ సంబంధమైన కుటుంబానికి చెందిన సంఘస్థులు మనల్ని నిందించినప్పుడు అది సహించడం చాలా కష్టం అవుతుంది. And we find in 1 Peter chapter 4 verse 4. మొదటి పేతురు 4:4 చూస్తాం. 1 Peter 4:4. మొదటి పేతురు 4:4 చదువుతున్నాను, గమనించండి. అపరిమితమైన దుర్వ్యాపారమునందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మును దూషించుచున్నారు. So even among the carnal believers, we get the reproach of Moab and Ammon because we are not partners with them in few wrong things. కాబట్టి శరీర సంబంధమైన విశ్వాసులతో కూడా కొన్ని తప్పు సంగతుల్లో వాళ్ళతో పాలివారంగా లేని కారణం చేత ఈ మోయాబు అమ్మోను నిందను మనం పొందుతాం. Against our conscience, మన మనస్సాక్షికి వ్యతిరేకంగా, against God's expectation. దేవుడు కోరేటువంటి సంగతులకు వ్యతిరేకంగా. Luke's Gospel, లూకాసు వార్త chapter 6, 6వ అధ్యాయం verse 22. 22వ వచనం. Our Lord Jesus Christ tells us wonderfully in a very great detail what we have to do. మన ప్రభువు ఎంతో వివరంగా ఏం చేయాలనేటువంటిది స్పష్టంగా చెప్తాడు. Luke 6 and 22 and 23. లూకాసు వార్త 6వ అధ్యాయం 22, 23. Yeah. మనుష్య కుమారుని నిమిత్తం మనుషులు మిమ్మల్ని ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు గమనించండి చెడ్డదని కొట్టివేయినప్పుడు మీరు ధన్యులు. ఆ దినమందు మీరు సంతోషించి గంతులు వేయడి. ఇదిగో మీ ఫలము పరలోకమందు గొప్పదయుండును. వారి పితరులు ప్రవక్తలకు అదే విధంగా చేసిరి. When we are reproached, we should not be downcast. మనం నిందించబడినప్పుడు కృంగిపోకూడదు. And immediately we should remember the words of the Lord and rejoice. వెంటనే ప్రభు చెప్పినటువంటి మాటలు జ్ఞాపకం చేసుకొని సంతోషించాలి. In other words, give thanks for the Lord. వేరే మాటల్లో చెప్పాలంటే ప్రభుకు వందనాలు చెప్పాలి. And also secondly, అదే రెండోదిగా verse 28, 28వ వచనం same గమనిస్తే passage 28. ఇదే భాగం 28. మిమ్మల్ని శపించు వారిని దీవించుడి, మిమ్మల్ని బాధించు వారి కొరకై ప్రార్థన చేయుడి. There should not be any bit of bitterness. అలాంటి వాళ్ళకి వ్యతిరేకంగా కొద్దిగా కూడా మనలో చేదు ద్వేషం ఉండకూడదు. As Brother Bhakt Singh used to pray, let us forgive those before they ask us forgiveness. సోదర్ భక్త్ సింగ్ గారు ప్రార్థించినట్లుగా ప్రభా ఇతరులు వారి క్షమాపణ వచ్చి అడిగేదానికి ముందుగానే క్షమించడానికి మాకు నేర్పించండి. And also we have to pray for them. అంతేకాదు వాళ్ళ కొరకే మనం ప్రార్థన చేయాలి. And pray for them, I want to just add a little comment. చూడండి, ప్రార్థించాలని దాని గురించి ఒక మాట చెప్పగోరుతున్నాను. And there are two kinds of prayer. రెండు రకములైన ప్రార్థనలు ఉన్నాయి. One is praying for people, another is praying against people. ఒకటి ప్రజల కొరకు ప్రార్థన చేయటము, రెండవది ప్రజలకు వ్యతిరేకంగా ప్రార్థన చేయటం. What is praying against people? ప్రజలకు వ్యతిరేకంగా ప్రార్థన చేయటం అంటే, Lord, break this sister's leg. ప్రభా ఈ సహోదరి కాలు విరగొట్టండి, She is going on troubling me. ఆమె నన్ను ఎంతో బాధ పెడుతుంది. And somehow, Lord, kill her. ఏదో రీతిగా ప్రభావం చంపేసేయండి. Same way brothers also. అలాగనే బ్రదర్స్ కూడా, Lord, stop his mouth. ప్రభా ఆయన నోరు మూసేయండి, Let his hands and feet fall in paralysis. ఆయన కాళ్ళు చేతులు పక్షవాతం వచ్చి పడిపోయేటట్లు చేయండి. And don't think we are talking all things which are not true. కాబట్టి ఇవన్నీ ఏదో నిజంగానే చెప్తున్నాం అనుకోవద్దు. Shamefully, I want to acknowledge before you. ఎంతో సిగ్గుతో మీ ఎదుట ఒప్పుకుంటున్నాను. In the beginning days of my believer's life, నా విశ్వాస జీవితంలో ఆరంభ దినాల్లో, as a young man in the college, కాలేజీలో ఒక యవనస్తుడిగా, if anybody has done anything against me, నాకు వ్యతిరేకంగా ఎవరైనా ఏదైనా చేస్తే I have prayed. నేను ఇట్లా చేశాను ప్రార్థన. Lord, let them die. ప్రభు వాళ్ళు చనిపోను గాక, Lord, let them perish. వాళ్ళు నశించును గాక అని. No. When we are reproached, especially by fellow believers, because they don't understand or because they have their own things in their hearts, we have to pray for them. చూడండి, మనము ప్రత్యేకంగా విశ్వాసులు మనం నిందించినప్పుడు వాళ్ళు మనల్ని అర్థం చేసుకోరు, లేకుంటే వారి హృదయాల్లో వేరే సంగతులు ఉన్న కారణం చేత మనం వాళ్ళ కొరకే ప్రార్థన చేయాలి. So what we have seen is the reproaches come from unbelievers and believers. Number one, because of our godly life. చూడండి, మనం ఏం చూస్తూ వచ్చామంటే నింద అనేది విశ్వాసుల నుంచి అవిశ్వాసుల నుంచి వస్తుంది, విశ్వాసుల నుండి కలుగుతుంది. మొదటి కారణం ఎందుకంటే మన భక్తి గల జీవితాన్ని బట్టి. Second reason is because of our failures. రెండవ కారణం ఏంటంటే మన జీవితాల్లో ఉండేటువంటి ఓటమిలు పతనాలను బట్టి నిందిస్తారు. If you look at Abraham, అబ్రహాముని మనం in the గమనించినట్లయితే book of Genesis, ఆది కాండంలో 12th chapter, 12th verse, 12వ అధ్యాయం 12వ వచనంలో God promised him that he will make him a great nation. దేవుడు ఆయనకి చేసిన వాగ్దానం ఏంటంటే గొప్ప జనముగా నేను చేస్తానన్నాడు.
And then again in the next chapter, chapter 13, verse 6, దాని తర్వాత అధ్యాయం అంటే 13, 6 వచనములో as the dust of the earth, అక్కడ చూడండి అంటాడు కదా, ఇసుక భూమి మీద ఉండి ఇసుక వలె విస్తారంగా చేస్తానంటాడు. so this is what God was speaking to him, because he knew Abraham's heart was disturbed. కాబట్టి అబ్రహాం యొక్క హృదయం కలత చెందిన కాలం చేత దేవుడు ఆయనతో ఇలాగా మాట్లాడుతూ వచ్చాడు. And why this wastage of time, ఎందుకు సమయం వ్యర్థం so అవుతుంది, much of delay. ఎంతో ఆలస్యం అయిపోతుంది. And as he was about to give up hope, God was speaking to him again and again. కాబట్టి ఆయన ఇంకా ఆశ విడిచిపెట్టబోయే సమయంలో దేవుడు మరలా ఆయనతో మాట్లాడాడు. Oh dear brother, dear sister, in your life also, when the promises of God delay, when the answer for our prayers are delayed, then we are also discouraged. కాబట్టి ప్రియమైనటువంటి సోదరుడు సోదరి, మన జీవితాల్లో కూడా దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఆలస్యమైనప్పుడు, మనం చేసినటువంటి ప్రార్థనలకు జవాబు రానప్పుడు మనము నిరుత్సాహపడుతుంటాం. But God encourages us when we read God's word or hear messages. అయితే ఎప్పుడైతే మనము దేవుని వాక్యం చదువుతుంటామో లేక వర్తమానాలు ఇలా వింటా ఉంటామో దేవుడు మనతో మాట్లాడతాడు, ప్రోత్సాహపరుస్తాడు. God never gives us up. దేవుడు ఎప్పుడు మనం విడిచిపెట్టాడు. God keeps on encouraging us. గమనించండి, దేవుడు ఎల్లప్పుడూ మనని ప్రోత్సాహపరుస్తుంటాడు. A great nation, ఒక గొప్ప జనమా, and as the dust of the sand. తర్వాత సముద్ర ఇసుక రేణువులంతగా విస్తరిస్తాడు. And again he promised తర్వాత వాగ్దానం చేస్తాడు. in chapter 15:5, ఆదికాండం 15:5లో I believe he would have called Abraham out of the tent నేను నమ్మేది ఏంటంటే బహుశా అబ్రహాంని దేవుడు డేరాలో నుంచి బయటికి during పిలిచింటాడు the night. రాత్రి వేళ. He would have told him, please look Abraham up, ఆయనతో చెప్పింటాడు, అబ్రహామా పైకి తలెత్తి చూడు, come on, count the stars. ఆ నక్షత్రాలను లెక్కబెట్టు. He would have started counting ఆయన లెక్కించడం మొదలుపెట్టాడు. 10, 12, and then 20, and then 100. 12, 10, 20, 100 లెక్క వింటాడు. After some time he gave up. దాని కొంచెం లెక్క పెట్టిన తర్వాత విడిచిపెట్టి ఉంటాడు. Then God told him, అప్పుడు దేవుడు ఆయనతో అన్నాడు, I will give you your offsprings as great as the stars. ఆయన అంటాడు, నీ సంతానాన్ని నక్షత్రముల కంటే ఎక్కువగా నేను చేస్తాను అంటాడు. Unbelievable statement. ఇదెంతో నమ్మశక్యము కాని మాట. To an old man without a son or without a seed. చూడండి, సంతానం లేనటువంటి ఒక వృద్ధుడితో దేవుడు చెప్తున్న మాట. And then Abraham and Sarah would have thought, after 15th chapter comes the 16th chapter. దాని తర్వాత 15 తర్వాత 16 అధ్యాయంలో ఈ యొక్క అబ్రహాము శారాలు వారు అనుకుని ఉంటారు. And there we find Sarah was coming and telling the husband. అక్కడ మనం చూస్తాం కదా, శారా వచ్చి భర్తతో చెప్తుంది, God has given us brain in the upstairs. దేవుడు మనకి పై అంతస్తులో మెదడు పెట్టాడు, And we have to use the brain. ఆ మెదడు వాడుకోవాలి. And did you know that you are becoming very old? నీకు తెలుసు కదా, నువ్వు ఎంతో ముసలాడు అయిపోతున్నావు. There is no hope of you getting a child. నీకు పిల్లలు పుట్టడం అంటే ఇంకా ఆశ లేదు. There is no hope at all that I will bear a child. తర్వాత నాకు పిల్లలు పుడతారంటే అసలు ఆశనే లేదు. What is this? God spoke. మీరేంటి ఎప్పుడు దేవుడు మాట్లాడాడు అంటారు. Now do you know the code of Hammurabi, the law in our land? మన ప్రాంతంలో దేశంలో ఉన్నటువంటి ఆ చట్టం తెలుసా? అది హమ్మురబీ నియమం అంటారు. And according to that, code number 144, ఆ దాంట్లో నియమము 144 ప్రకారం, and if a servant births a child for the husband of a barren woman, the child becomes the barren woman's child. దాని ప్రకారం వారు ఏం చెప్తారంటే, ఒకవేళ ఆ భార్యకు పిల్లలు లేకపోతే ఆ దాసి ద్వారా కనేటువంటి ఆ పిల్లలు ఆ యొక్క యజమానురాలి పిల్లలు అవుతారు అనేది అందులో ఉంది. And Abraham listened, అబ్రహాము ఆ మాట విన్నాడు, obeyed, లోబడ్డాడు. became a reproach. కాబట్టి ఎంతో నింద పాలయ్యాడు. And where is the faith? విశ్వాసం అయింది ఎక్కడ Oh పోయింది? Abraham, where is your faith? అబ్రహామా, నీ విశ్వాసం ఎక్కడ? His faith was shaken. ఆయన విశ్వాసము చలింపజేయబడింది. Looking at his body ఆయన శరీరాన్ని and చూసుకున్నాడు, looking at the surroundings. ఆ పరిస్థితులు చూసుకున్నాడు. He lost hope and then he sinned and no faith. ఆయన నిరీక్షణ కోల్పై పాపం చేశాడు, ఆయన విశ్వాసం లేనివాడైపోయాడు. That becomes a reproach till today. కాబట్టి ఇది నేటి వరకు అదొక నిందగా ఉంది. And through Abraham were born two nations. ఇక్కడ అబ్రహాము ద్వారా 2 జనాంగాలు ఉనికిలోనికి వచ్చాయి. Through Ishmael ఇష్మాయిలు ద్వారా, and through Isaac, the Jews. తర్వాత ఇస్సాకు ద్వారా యూదులు. The Jews and Ishmaelites, they are at war. ఈ యొక్క యూదులు ఇష్మాయిలు వారు యుద్ధంలో ఎప్పుడు ఉంటారు. Most of the confusions in the world, లోకములో ఉండేటువంటి అనేకమైన కలవరాలకి కారణం because of the lack of faith of one man. ఒక్క మనుష్యుని విశ్వాస లోపము. Oh beloved, it is very important, because of our failures, reproach
come upon the name of God, come upon us. కాబట్టి ప్రియులారా, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మన జీవితాల్లో మన ఓటమిలు పతనాలను బట్టి దేవుని నామానికి నింద కలుగుతుంది. And that is not the end of it. అది దాని అంతం అది కాదు. God forgave Abraham. దేవుడు అబ్రహాంని క్షమించాడు. That is the good news. అది శుభవార్త. There is forgiveness with God for every one of our failures. మన ప్రతి పతనాలకి కూడా దేవుని యొద్ద మనకు క్షమాపణ ఉంది. Even after bringing reproach on the name of God, reproach upon ourselves, reproach upon our own people. చూడండి, మనము దేవుని నామానికి నింద తెచ్చినా, మనకి పైకి మనం నింద తెచ్చుకున్నా, మన సొంత వారి పైకి నింద తెచ్చినా కూడా God forgives దేవుడు క్షమిస్తాడు. and forgets the past. దేవుడు గతాన్ని మర్చిపోతాడు. And glorifies the man who repents and comes back to God. ఎవరైతే పశ్చాత్తాపడి దేవుని యొద్దకు తిరిగి వస్తారో అలాంటి వాళ్ళని ఆయన మహిమపరుస్తాడు. Don't be worried. You would have gone wrong. You would have brought reproach on God, but don't remain in there. అయితే నీవు నీ జీవితంలో బహుశా దేవుని నామానికి నింద తీసుకొని వచ్చావేమో, పొరపాటు చేసావేమో, అయితే దాన్ని బట్టి చింతించకు, అక్కడే ఉండిపోకు. Please my brother, please my sister, never say God can never use me. కాబట్టి ప్రియమైన నా సోదరుడు, ఆ సోదరు ఎప్పుడు కూడా ఇక నన్ను దేవుడు వాడుకోలేని స్థితికి వచ్చేసాను అనొద్దు. In Abraham's life, he was reproached because of lack of faith. అబ్రహాము జీవితంలో విశ్వాస లోపాన్ని బట్టి నిందించబడ్డాడు. Have you read Romans 4th chapter? Many of you have read. Most of you would have read. మీలో చాలా మంది బహుశా చదివి ఉంటారు రోమాపత్రిక 4వ అధ్యాయం. And there you will find he is very much praised and he is very much lifted up for the example of faith. అక్కడ విశ్వాస మాదిరిగా అబ్రహాం ఎంతో హెచ్చించబడతాడు. ఎంతగానో ఆయన గురించి పొగడటం మనం చూస్తాం. God glorified him. దేవుడు ఆయన మహిమపరిచాడు. And changed his failure into a success. ఆయన ఓటమిని విజయముగా దేవుడు మార్చాడు. God has called you, my believing friend. నా విశ్వసించే స్నేహితుడా, దేవుడు నేను పిలిచాడు. Wherever you have failed him, accept it, go to the cross and repent and come back to God. God can not only change you, change your future. చూడండి, నీవు కానీ పశ్చాత్తాపడి మరలా సిలువ ఎద్దుకుని వచ్చి ఆయన దగ్గర ఒప్పుకున్నట్లయితే దేవుడు నిన్ను మార్చడమే కాదు, నీ భవిష్యత్తును కూడా మారుస్తాడు. And we find in the book of Hebrews 11th chapter, తర్వాత హెబ్రీ పత్రిక 11లో మనం చూస్తాం. and as you know, 11th chapter of Hebrews is known as a roll call of honor of heroes of faith. మనం తెలిసినట్లుగా హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం అంతా కూడా విశ్వాస వీరుల యొక్క పట్టి మనం గమనిస్తాం. In that, Abraham occupies 1/3 of that chapter. చూడండి, ఈ యొక్క అధ్యాయం అంతట్లో కూడా 1/3 భాగాన్ని అబ్రహామును గురించి రాయబడింది. Nobody God praised so much in his word as Abraham. చూడండి, ఎవరిని కూడా దేవుడు తన వాక్యములో అబ్రహామును ప్రశంసించినట్లుగా ప్రశంసించలేదు. So wherever you had problem, you had shame, you can come back to God and God can change that shame and blame into fame. కాబట్టి నువ్వు ఎక్కడైనా కూడా పతనమై ఎక్కడైనా నింద తెచ్చినటువంటి వాడు కాబట్టి నువ్వు ప్రభు యొద్దకు తిరిగి వచ్చినట్లయితే ఆ నిందను, ఆ అవమానాన్ని ఆయన మహిమగా మారుస్తాడు. And we find in Acts అపొస్తలుల కార్యాలు chapter 1 మొదటి అధ్యాయం verse 15, 15వ వచనం. God made Peter to stand up. దేవుడు పేతురుని నిలబెట్టాడు. Chapter 2 verse 14, 2:14. and second time God made him to stand up. అక్కడ రెండోసారి పేతురుని నిలబెట్టాడు. Chapter 3 12, 3వ అధ్యాయం 12లో God made him to stand up the third time. మూడోసారి ప్రభు పేతురుని నిలబెట్టాడు. Why we say that? ఎందుకు ఇదంతా చెప్పాం? Peter denied the Lord thrice, 3 times. పేతురు మరి ప్రభువుని గురించి 3 సార్లు ఎరగనని వంగినాడు. And God forgave him. దేవుడు ఆయన క్షమించాడు. God forgot to, or he refused to see his past failure. ఆయన గతాన్ని మర్చిపోయాడు. ఆయన గతంలో ఓటమిలను చూడటానికి కూడా నిరాకరించాడు. In front of others he glorified him. ఇతరుల ఎదుట ఆయనని ఘనపరిచాడు. Made him to stand up 3 times. ఆయనని 3 సార్లు నిలబెట్టాడు. Peter, you denied me 3 times. పేతురు 3 సార్లు నా విషయం ఎరగనని You వంగినావు. fell miserably, ఎంతో దౌర్భాగ్యంగా పడిపోయినావు. but you wept to me. అయితే నువ్వు నా దగ్గర వచ్చి ఏడ్చావు. Wept bitterly and turned to me. సంతాపపడి ఏడ్చి నా వైపు తిరిగావు. I love you. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. I forgive you. నేను నిన్ను క్షమిస్తున్నాను. I don't think about your failure, your denial. నీవు నన్ను ఎరగనని చెప్పిన ఆ ఓటమి, ఆ పతనాన్ని నేను జ్ఞాపకం చేసుకున్నాను. Now others will not see about it, ఇతరులు దాన్ని చూడరు. but they'll be encouraged by making you to stand 3 times, and through your preaching
thousands of people to be born again, 3,000 and 4,000. చూడండి, ఆ ఇతరులు నేను నిన్ను లేపి నిలబెట్టినప్పుడు నిన్ను చూసి ప్రోత్సహించబడతారు. అంతేకాదు 3,000, 5,000. ఆయన మరి తన ద్వారా 3,000 మంది ఒకసారి, తర్వాత 5,000 మంది రక్షణలోనికి On the నడిపించడానికి preaching of Peter stood up the company of believers first, and the church was laid a foundation on that day. చూడండి, ఆ రోజు పేతురు చెప్పినటువంటి ఆ యొక్క మాటలను బట్టి ఆ యొక్క సంఘములో ఆదిమంగా వచ్చిన విశ్వాసులందరూ కూడా పుట్టుకొచ్చారు. ఆ యొక్క పునాది వేసినటువంటి వాడుగా పేతురు ఆయన ఉన్నాడు. And the greatness of a believer, I'm just repeating somebody's words. ఎవరో చెప్పినా ఒకరు చెప్పారో ఆ మాటలు చెప్తున్నాను. And the greatness of a believer is not falling, is never falling at all. ఆయన చెప్పాడంటే ఒక విశ్వాసి యొక్క గొప్పతనము తన జీవితంలో ఎప్పటికీ పడిపోడు అని కాదు. The greatness of a believer is rising up after he has fallen. అయితే విశ్వాసిలో గొప్పతనం ఏంటంటే పడిపోయిన తర్వాత ఆ స్థలం నుంచి లేచి రావటం. Oh, what a loving God we have. He changes our reproaches also. ఆయన మన యొక్క నిందలను కూడా మార్చేస్తాడు. And there are a few things. ఇంకా కొన్ని సంగతులు ఉన్నాయి. As the Lord gives us opportunity, we will meditate them. ప్రభు మనకు అవకాశం ఇచ్చినప్పుడు ధ్యానిస్తాం. Shall we pray? ప్రార్థన చేసుకుంటాం. Our loving and living Heavenly Father, we worship Thee and thank Thee for Thy presence with us and speaking to us. మా ప్రేమగల పరలోక తండ్రి, మీ సన్నిధి మాతో కూడా ఉంచినందుకు, మాతో కూడా మీరు మాట్లాడినందుకు మీకు వందనాలు. Whatever Thou hast spoken in Thy love, Lord, has been conveyed with much weakness, trembling and limitation. ప్రభా, ఏదైతే ప్రభా నీకు వాక్యం ద్వారా బయలుపరచబడిందో ఎంతో బలహీనతతో దౌర్బల్యతతో చెప్పబడింది. And Thou will water it, preserve it by the work of the Holy Spirit. పరిశుద్ధాత్మ కార్యం ద్వారా నీరు కట్టండి, ప్రభా దాన్ని కాపాడండి. Make it bring forth much fruit in our life. మా జీవితాల్లో అధికమైన ఫలం ఫలించినట్లుగా చేయండి. And bless every brother, every sister and the family represented. ప్రభా, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి సహోదరుడు సహోదరిని, ప్రతి కుటుంబంలో వచ్చిన ప్రతినిధిని ఆశీర్వదించండి. Water Thy word, preserve it and multiply. నీ వాక్యాన్ని నీరు కట్టండి, కాపాడండి, విస్తరింప చేయండి. Thank Thee for the word being given in the Sunday class and bless it. సండే క్లాస్ లో ఇవ్వబడిన వాక్యాన్ని దీవించండి, ఆశీర్వదించండి. Pray for the opener ఓపెన్ ఎయిర్ కొరకే ప్రార్థిస్తున్నాం. and the evening gospel meeting. సాయంకాలం స్వార్థకుడి కొరకు Be with Thy servant Brother Sam Williams and use him. సోదరుడు శామ్ విలియమ్స్ గారితో మీరు ఉండండి, తను మీరు వాడుకోనండి. And thank Thee for Thy loving presence throughout this day. ఈ దినమంతట్లో కూడా ప్రేమగల మీ సన్నిధిని బట్టి మీకు వందనాలు. Lord, we love Thee, we want to serve Thee. ప్రభా, మేము ప్రేమిస్తున్నాం, మేము సేవించగోరుతున్నాం. If anybody is with any special need, ప్రభా, ఎవరైనా ప్రత్యేకమైన అక్కర్లు ఉన్నట్లయితే and meet that need and bless everyone. ఆకర్మి తీర్చండి, ప్రతి వారిని ఆశీర్వదించండి, Send us with Thy blessing. నీ ఆశీర్వాదాలతో We పంపించండి. give Thee all the glory, pray with thanksgiving in the exalted name of our Lord and Savior Jesus Christ. సమస్తమైన మహిమ మీకు ఆరోపిస్తూ అత్యున్నతంగా చర్చబడిన మా ప్రభు రక్షకుడైన యేసు క్రీస్తు వారి నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ వారం ప్రకటనలు గమనించండి.